భాగంగా ఈరోజు గ్రామ సభకు ముఖ్య అధ్యక్షుడిగా ఉన్న సర్పంచ్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న వార్డు మెంబర్లకు, అదేవిధంగా గ్రామ పెద్దలకు, మన పంచాయతీ కార్యదర్శి గారికి, అదేవిధంగా వివిధ శాఖల నుంచి వచ్చిన మన ప్రభుత్వ అధికారులకు అందరికీ నమస్కారం. అయితే ఈరోజు ముఖ్యంగా మనకు ఈ ప్రజాపాలనలో 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ముఖ్యంగా వివిధ శాఖల నుంచి వాళ్ళ ప్రభుత్వ పథకాలు ఏమేమి ఉన్నాయో వాళ్ళు వివరించాల్సి ఉంటుంది. అందులో భాగంగా మొదటగా మనం ఈరోజు మనకు సీఎం గారు ఒక సందేశాన్ని ఇచ్చారు అందరికీ. అది ఇచ్చి 2 సంవత్సరాల 3 నెలలు పూర్తి అయింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేము పాలకులం కాదు, సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాము. ప్రతి నిర్ణయంలో ప్రజల రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్నాము. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నదే మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైళ్ల క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. అదేవిధంగా మనకు మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యము, అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, మహిళా సాధికారత, అదేవిధంగా రైతు భరోసా లాంటి ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో తెలంగాణ ప్రపంచంలో నెంబర్ 1గా నిలవాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. ప్యూర్ అండ్ రేర్ రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాం. వాటి పరిధిలో సేవ, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచం ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ రోజుల్లో ఈ 99 కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒకటై దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కళ. ఆ కళను సాకారంలో చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలి. మీ అందరి సహకారాన్ని కోరుకుంటున్నా. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫస్ట్ మొదటగా వ్యవసాయ శాఖ నుంచి మనకు ప్రధానంగా 2 పథకాలు ఉన్నాయి. ఒకటి రైతు భరోసా, ఒకటి రైతు బీమా. రైతు భరోసా వచ్చేసి మనకు సరండి రెవెన్యూ విలేజ్ ఉంది, మన నార్లాపూర్ 2 విలేజ్లు ఉన్నాయి. రెవెన్యూ విలేజ్ వారీగా మనకు 450 టోటల్. మనం రైతు భరోసా నుంచి 450 మంది బెనిఫిట్ అంటే లబ్ధిదారులు ఉన్నారు. అందులో నార్లాపూర్ నుంచి 230 మంది, అదేవిధంగా సరణి నుంచి 220 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో మనకు ఈసారి మొదటి విధంగా 6,000 రూపాయలు, అది ఎంతనే ల్యాండ్ ఉండని, ఎకరానికి 6,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకు. అది 10 ఎకరాలున్నా, 20 ఎకరాలున్నా, 30 ఎకరాలున్నా, 1 ఎకరం ఉన్నా 6,000 రూపాయలు ప్రతి ఒక్కరికి అకౌంట్లో ఆల్రెడీ జమ అయినాయి. ఇంకా మిగతావి 2 విడతలుగా, అంటే 2వ విడతలో ఉంది, 3 విడతలుగా మనకు ప్రభుత్వం రైతు భరోసా అనేది ఇవ్వడానికి నిర్ణయించుకుంది. ఓకేనా. అదేవిధంగా రైతు బీమా చేసి మనకు ఈ సంవత్సరంలో ఒకరు మాత్రమే చనిపోయారు. కరణి నుంచి రైతు బీమా బట్పల్లి సదాశివ్ రైతు బీమా అంటే సరండి శివార్ నుంచి వచ్చింది. ఆయన ఎక్కడ బయట ఉంటారా, వాంకిల్ ఉంటారు. ఓకే. ఆయన నామినీ సతీష్ అని ఉంటాడు. ఆయనకు మనకు అమౌంట్ 5 లక్షల రూపాయలు వాళ్ళకి అకౌంట్లో పడినాయి. 2 టైమ్స్ సీజన్లో మన సంవత్సరానికి 2 సార్లు వస్తాయి. ఇంకా ఉన్నారా ఇందిరామిళ్ళకి సంబంధించి మనకు 11 మంది ఉన్నారు. ఇందులో L1 కింద 230 మంది, L3లో 157 మంది ఉన్నారు. అదేవిధంగా మహాలక్ష్మి ఉచిత ప్రయాణంలో మనం ప్రభుత్వం ఇస్తుంది. అదేవిధంగా 500కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు, అది 219 మంది మన జీపీ నుంచి ఉన్నారు. అదేవిధంగా గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సంబంధించి 107 మంది లబ్ధిదారులుగా ఉన్నారు. అదేవిధంగా మనకు సన్న రకం వరి బోనస్ అనేది మన దగ్గర దాదాపుగా అమ్మరు అనుకుంటా వరి. అదేవిధంగా చేయుత పెన్షన్లు 86 మంది ఉంటే అందులో మనకు
2,07,424 రూపాయలు మంత్లీ చేయుత పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ నుంచి 8 మంది లబ్ధిదారులు ఉన్నారు. మనకు కొత్త రేషన్ కార్డులు ఏమో 508 మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అయితే వీటితో పాటు మనకు కొన్ని కొత్త పథకాలు కూడా అందియాలనుకొని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందులో భాగంగా అల్పాహార పథకం అంటే ప్రీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి గవర్నమెంట్ స్కూళ్ళల్లో అంటే అల్పాహార పథకం ఉంది. దీంతో పాటు ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అంటే రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అనేది ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయించుకుంది. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకంలో ఇంటర్మీడియట్ విద్య వరకు కూడా పొడిగించారు. ఇంటర్మీడియట్ చదివే దివ్యాంగులైన విద్యార్థులకు వాహనాలు కూడా ఇవ్వాలని నిర్ణయించుకుంది. వేరే శాఖల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అధికారులు మాట్లాడేవాళ్ళు? గ్రామ సభ సందర్భముగా మన స్పెషల్ ఆఫీసర్ గారికి, మన సర్పంచ్ సార్ గారికి, మన సెక్రటరీ సార్ గారికి, మాజీ సర్పంచ్ సార్ గారికి, ఉప సర్పంచ్ సార్ గారికి, మన నారాపురం నుండి వచ్చిన సభ్యులందరికీ, మన సరాండి నుండి వచ్చిన సభ్యులందరికీ, మన వార్డు మెంబర్ అందరికీ నమస్కారము. ఈరోజు గ్రామ సభ సందర్భముగా వచ్చిన వాళ్ళందరూ ఆలోచించాలంటే మీటింగ్ అంటే అందరూ తొందరగా హాజరు అయ్యేటట్టు. మీటింగ్ అంటే మన ఊర్లో ఏదో మీటింగ్కి మనం ఎందుకు పోవాలి, మనం ఎందుకు హాజరు కావాలి, ఈ మీటింగ్ ఇంటే ఏమవుతుంది, ఈ మీటింగ్తో ఏం పని ఉన్నది అని అనకూడదు. అశ్రద్ధతో ఉండద్దు. ఏమైనా కానీ ముందు అడుగు వేస్తేనే మనం ఏమైనా ఫలితం లభిస్తుంది. మనము అంగన్వాడీ సెంటర్లలో మన సెంటర్ బాగలేదు అండి సార్, మా సెంటర్ని కొద్దిగా పైకప్పు బాగలేనందున మన సెంటర్ సరిగా చేయాలి. మన వాల్ కాంపౌండ్ సరిగా లేదు, వార్డ్ కాంపౌండ్ కట్టాలి. చిన్నపిల్లలు మనం వెనుక ఒక మురికి కాలు ఉంది, ముందు ఒక మురికి కాలు ఉంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ లేదు కాబట్టి మన సెంటర్ చుట్టూ వాల్ కాంపౌండ్ కట్టాలి. ప్రతిరోజు మన చిన్నపిల్లలకు యూనిఫామ్ వచ్చింది, యూనిఫామ్ ఇచ్చినాం. ఇప్పుడు 5 సంవత్సరాలు నిండిన పిల్లలని మనం స్కూల్లో జాయిన్ చేస్తాము. మనం గర్భిణీ స్త్రీలకు, బాలింత తల్లులకు పాలు, గుడ్లు, అదినాహారం కూడా ఇచ్చేస్తాం సార్. ప్రీ స్కూల్ పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు. కానీ మన ఏసీ వాళ్ళలో చాలా మంది లేరు. ఏసీ వాళ్ళలో ఉన్న పిల్లలందరూ ప్రైవేట్కి పంపుతున్నారు. అసలు పిల్లలు ప్రైవేట్కి పంపితే మనకు అదనపు ఆహారం రాదు. మనం ఫేస్ క్యాప్చర్ చేస్తేనే మాకు ఫుడ్ సప్లై అవుతుంది సార్, లేకపోతే కాదు. ఇప్పుడు కొత్త మనము 2 యాప్లు ఉన్నాయి. NHDS యాప్ ఒకటి, పోషన్ టక్కర్ యాప్ ఉంది. 2 యాప్లలోనే ఫోటో ఫేస్ క్యాప్చర్ చేస్తేనే మనకు ఆహారము ఫుడ్ సప్లై అవుతుంది, లేకపోతే కాదు సార్. కాబట్టి పిల్లలందరినీ పంపాలని తల్లులని మేము కోరుతున్నాం. ఇంతలో పెద్దలందరికీ విజ్ఞప్తి. మన సరండి వార్డు సభ్యులు వేదికపై కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. మన నల్లాపూర్ గౌరయ్య పటేల్ గారికి స్వాగతం, సుస్వాగతం. ప్రగతి పాలన ఫ్లాగ్షిప్ కింద స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి ఈ ప్రోగ్రామ్, ఇది నాకు తెలిసి 2nd మీటింగ్ అనుకుంటా. ఈ ప్రోగ్రాంకి చేసినటువంటి సభాధ్యక్షులైనటువంటి సర్పంచ్ గారికి, అలాగే స్పెషల్ ఆఫీసర్ గారికి, మరియు ఉప సర్పంచ్ గారికి, మరియు సెక్రటరీ గారికి, మరియు మాజీ సర్పంచులకి, మరియు వార్డు సభ్యులకు, అలాగే చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ మెయిన్గా ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, దీంట్లో మెయిన్గా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసినటువంటి పాయింట్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం 9 ఉంది. ఆ 9లోని మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి గవర్నమెంట్ ఏవైతే ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తుందో నేను దాని గురించి మాత్రమే వివరిస్తే పడగలను. పిల్లలకు ఉచితంగా 2 యూనిఫామ్ పేర్స్ ఎవ్రీ ఇయర్ సప్లై చేస్తుంది. అలాగే పిల్లలకు నోట్బుక్స్ ప్లస్ బుక్స్ ప్లస్ మిడ్ డే మీల్స్ మధ్యాహ్నం భోజనం పథకం కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. రీసెంట్లీగా మార్నింగ్ టిఫిన్ కూడా చేయాలని ఒకటి సర్క్యులర్ తిరుగుతున్నారు. అది మరి ఎప్పటి నుండి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేస్తారా? మరి ఆల్మోస్ట్ అకాడమిక్ ఇయర్ అయిపోవచ్చింది, లాస్ట్ మిగిలిన ఓన్లీ ఫైనల్ ఎగ్జామ్స్. బహుశా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుండి స్టార్ట్ చేస్తారు కావచ్చు.
అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రైమరీ టు ఇంటర్మీడియట్ వరకు MDM స్కీము ప్లస్ టిఫిన్ మార్నింగ్ ఇంప్లిమెంట్ చేయాలని గవర్నమెంట్ అదొక ప్లాన్ చేసింది. దాని గురించి ఇక బడ్జెట్ అదేదంటే వాళ్ళు పై అధికారులు చూసుకుంటారు. ఇంకొకటి మా పాఠశాలకు మరీ ముఖ్యంగా సంబంధించిన విషయం ఏంటి అని అంటే డైలాపేటెడ్ ఏమంటారు మన శిథిలావస్థలు ఉన్నటువంటి యూరినల్స్ ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి. ఈ విషయాన్ని ఒకసారి సర్పంచ్ సార్ గారి దృష్టికి తీసుకొని వచ్చిన, అలాగే సెక్రటరీ సార్ కూడా తెలియజేసిన. అదొకటి ప్లస్ ఒకటి కాంపౌండ్ వాల్ గేట్ అయితే కొద్దిగా పిల్లలకు స్పేషియస్ గా ఉంటుంది, మంచిగా ఆడుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుందని నా ఉద్దేశము. దీన్ని కొద్దిగా సర్పంచ్ గారి దృష్టికి తీసుకొస్తున్నా. దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి అది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా ఇంప్లిమెంట్ చేపిస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఉన్నారా? सगळ्याला राम राम. माने इल्वाला इंग्राम पथकम आला तर एक बिल झाले, अजून नेक्स्ट सलाब लेवल दिल्यांका एक बिल म्हणला, अजून एक बिला पल्ल्यांका एक, अजून पूर्तिका पुन्हा गिन्ना मारल्यांका एक म्हणला. ఒక లక్ష 1 लाख आले. काँग्रेस पार्टीचा म्हणला तर मीना काले पार्टी म्हणे आगा कोणी याचे म्हणे कोणी पार्टीत जाऊन आम्ही तसं नाही. पार्टीचा धरून नाही, त्याही केले म्हणे आला तेवढाच. ते आता आला ते मोजलातून CM. ఓకే, నెక్స్ట్ లబ్ధిదారులు ఇంకా మహాలక్ష్మి పథకం కింద ఇప్పుడు బస్సు ఫ్రీ ఉన్నది, మహిళలు ఉచితంగా బస్సులలో తిరుగుతారు, అది ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్. దాని మీద మీ అభిప్రాయాలు ఎవరైనా? మహిళలు వార్డు మెంబర్ మేడం.